అని తెలుగుదేశం అనుకుంటుందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మాకు ఉన్నాయంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా, అంతకుముందు మాట్లాడిన దాంట్లో కూడా ఉద్యోగులన్నీ కూడా వాళ్ళకు పడ్డాయని నమ్మకం ఏంటి అన్న దీంట్లో పోస్టల్ బ్యాలెట్లని మరి ఇంకా చెల్లకుండా చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏదో అడుగుతున్నారు, సంతకము సీలు వేయటంలో ఇబ్బంది పెట్టారు, కొంతమంది సంతకం పెట్టారు సీల్ ఇవ్వలేదు అంటే, సంతకం పెట్టిన చోట ఆ హోదా పెన్నుతో రాసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చిన దీంట్లో కొన్ని చెల్లుతాయి, కొన్ని చెల్లవు. ఏదైనా కానీ యుద్ధ వాతావరణం ఈ రాష్ట్రానికి చేటు. ఏది ఇది యుద్ధం కాదు. ఒక పార్టీ ఏమైతే కోరుతుందో దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఏ విధంగా ఉంటుంది ఎన్నికల అధికారి. సో వేణు గారు ఒక విషయం చెప్పమంటారా? గట్టిగా 4-5 రోజులండి. ఈ లోపల దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆర్గ్యుమెంట్. అయిపోయింది, మీరే చెప్తున్నారు, నిక్షిప్తమైంది చాలా భద్రంగా 175కి 175. శాంతంగా ఉండండి, ఈసీని కూడా బిందాస్గా ఉండండి. ఈసీని కూడా ప్రతిపక్షాల్లో కలిపేయడమే ఇక్కడ ట్రాజడీ. అదే 3 పార్టీలు యుద్ధం చేయడం అది ఓకే, 3 పార్టీలు కలిపి ఒక వ్యక్తిని ఎదుర్కోవడం సరే, దాన్ని కూడా మీరు కూడా కలుపుకోండి. బిఎస్పీనో సంజయ్ విచార్ మంచిలో మీరు కలుపుకొని యుద్ధం చేయండి. ఏం పోయింది? ఉండే వాళ్ళు వేసుకొని ఒక చిన్న మాట, పోలింగ్ స్టేషన్ కాడ ప్రొటెక్షన్ లేకుండా గాలి వదిలేసి తెలుగుదేశం పార్టీ కూటమి దౌర్జన్యాన్ని చూస్తున్నాం మనం. వేణుగారుంటే మా పైన కేసులు పెడతారా? ఒక చిన్న మాట, ఏది మీరు మీరు ప్రతిపక్షాలను పెంచుకుంటున్నారు, ఈసీని కూడా మీరు ప్రతిపక్షంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? వీళ్ళు సాగలేదు కాబట్టి కాదు కదా. 10 సీట్లు ఎందుకు ఇచ్చినట్టు? భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ 0.85% లేని వాళ్ళకి 10 సీట్లు ఎందుకు ఇచ్చినట్టు? ఇలా దుర్వినియోగం చేసుకోవాలనే అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఏదో ఒక విధంగా కూటమి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి అనే ప్రయత్నం తప్ప ఎందుకు ఇచ్చినట్టు వాళ్ళు బీజేపీకి. సరే, రామ్ కుమార్ గారు మీకు సమాధానం చెప్తారు. మీరు అడుగుతున్నారు కదా, అలాగో రామ్ కుమార్ గారు లాస్ట్ డిబేట్ కూడా చెప్పారు సమాధానం. ముందు ఇప్పుడు చెప్తారు రామ్ కుమార్ గారు. రాష్ట్ర ఎన్నికల అధికారి గత 3 సంవత్సరాలకి ఎగ్జామ్షన్ ఉంది ఆయన రిటైర్మెంట్ కి. ఆయన కేంద్రంలో ఎందుకు రాజీనామా చేశాడు 3 సంవత్సరాల ముందు? ఇవన్నీ $1 మిలియన్ క్వశ్చన్స్ ఉన్నాయి ప్రజల్లో. సమాధానం చెప్పగలుగుతాడా? సరే, రామ్ కుమార్ గారు ఏం చెప్తారో వెనకన్నా ముందు ఎన్నికల అధికారి ఇంకా 3 సంవత్సరాల టైం పీరియడ్ ఉన్నా ఆయన రాజీనామా చేసి బయట వెళ్ళిపోయాడు. సరే, ఆయన ఏ విధంగా ఒత్తిడి చేశారు వీళ్ళు? రామ్ కుమార్ గారు ఎలా ఒత్తిడి చేశారో చెప్పేయండి సార్. రామ్ కుమార్ గారు ఆ సీక్రెట్ ఏదో ఇప్పేయండి, ఎలా ఒత్తిడి చేశారో చెప్పండి. వాళ్ళకి రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఉపయోగపడుతుంది. చెప్పండి, మీరు చెప్పండి, ఒత్తిడి ఎలా చేయొచ్చు? మామూలుగా లైట్ కుకింగ్, ఫాస్ట్ కుకింగ్ అనుకోండి, చిన్న ప్యాన్లు అయిపోద్ది. కొంచెం గట్టిగా ఉడకాలనుకోండి ప్రెషర్ కుక్కర్ లో పెట్టాలి. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం ఆ విధంగా ఉంది కాబట్టి గట్టిగా ఉడికిస్తున్నాం. దానికే చూడండి వేణు గారు గగ్గోరెత్తిపోతున్నారు. ఆయన మీకు ప్రెషర్ వెనక నుంచి కొట్టేస్తుంది ఆయన, కాబట్టి అలా ఉన్నారు. వేణి మీరు చెప్తున్నారు ఇంకో 4 రోజులు అన్ని తేలిపోద్దని. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లోపల మాకేసారా వారికి వేసారా అనేది ఎవరి కాన్ఫిడెన్స్? అన్ని మా కూటమికి వేసారని మేము అనుకుంటున్నాం, వారికి వేసారని వారు కూడా అనుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని ఆపేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలిసిపోయిందండి. అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు, కసిగా లోపలికి వేశారు. ఎంప్లాయీస్ కూడా చూడండి మాట్లాడినంత సేపు ముగ్గురికి సమాధానం చెప్పాలి, నేను ఇచ్చేయాలి అవి చేయాలంటారని మేము డిస్టర్బ్ చేయలేదు. అయితే ఒక్కొక్క దానికి ఒక ఆన్సర్ ఉంది. నేనే కూడా ఇంకొక అరగంట లెక్చర్ తీసుకోవాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి దగ్గర మీరు చెప్పిన దానికి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, మీరు వినండి ప్రశాంతంగా. నేనేంటంటే పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్స్ లేకపోతే ఎంప్లాయీస్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసారు. వాస్తవ్ గారు ఎటు చేయాలనేది మీరు అన్నట్టు మీ ప్లేస్ అలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఇంకా కసిగా చేశారు. ఆ తర్వాత ఎలక్షన్లప్పుడు కూడా డ్యూటీస్ లో వాళ్ళు ఒకలే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చేసి ఈసారి తీసేయాలి, ఒక్కసారికి మాత్రం కుదరదన్నారండి. సో అదే జరిగింది. ఖచ్చితంగా మారిపోవడం మాత్రం ఖాయమండి. ఇక నెక్స్ట్ ఏదో చెప్తున్నారు, రకరకాల అల్లాలు చేయని, మా ఎందుకు బయటపడలేదు, వాళ్ళు ఎందుకు పెట్టారు. ఏమండి, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా. ఎక్కడ పడితే అక్కడ అంతా మీ వాళ్ళే ఉన్నారు కదా. నెట్వర్క్ అంతా ప్రస్తుతం మీ చేతిలో ఉంది. మీరు ఎందుకు బయట పెట్టరు 4 వీడియోలు? ఊరికే నోట్తో చెప్పకండి. గట్టిగా ఏమైనా 4 ప్రశ్నలు వేసామంటే నెంబర్ 1 పాయింట్ చెప్తారు. వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయి, ఆయన అన్ని మేనేజ్ చేసేసరి నెంబర్ 1 పాయింట్. 30 వేల ఆశ్చర్యపోయాను. 1.5 minute నేను టైం కౌంట్ చేస్తున్నాను. 1.5 minute కౌంట్ దాటి దాకా
కులాల కోసం ఎత్తుకోలేదు వేణు గారు. యూజువల్ ఏంటంటే 30 నుంచి 1 minute లోపు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా నా ఎస్సీలు, నా బీసీలు విడవిడిగా ఖైమా కొట్టినట్టు కొడతారనమాట, కొట్టి లెక్కలు చెప్తారు. ఎనీవేస్ కొంచెం చివరికి వచ్చింది కాబట్టి ఆయన సమయంలో పాటిస్తున్నానండి వేణు గారు, మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఈ ఏంటంటే అండి ఇవి ఉంటాయి కంటేజియస్ డిసీజెస్, వాళ్ళని పక్కన పెట్టి ఐసోలేట్ చేస్తారు. అలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అలా అయిపోయింది, ఎవరు దగ్గర రానివ్వరు. అందుకనే ఏంటంటే ఇప్పుడు అనలిస్ట్ గా చెప్తున్నారు, శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు వాళ్ళు చేసుకోవట్లేదండి. చూస్తుంటే ఏంటంటే మీరు ఊరికే అలా చూస్తారు, మన ఈదులు ఎవరు వెళ్తుంటే వాడు మన ఇంటికి వస్తాడేమో అనుకుంటాడు, రాడు పక్కింటి ఇంటికి వెళ్తాడు, వాడి మీద కూడా కోపం పెరిగిపోతుంది. పక్క ఊరు వచ్చినా సరే ఆ రాకముందు వీడు మన ఇంటికి రాడేమో పక్కింటికి పోతాడేమో అని నిజంగా ఆయన కొట్టేస్తా ఉంటాం. ఇలా ఉంటది ఇప్పుడు ప్రస్తుతం. సో మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ని. ఎక్కువగా వాటి గురించి చెప్పకూడదు శ్రీనివాస్ గారు, ఇంకో 4 రోజులు పోతే అది తెలుస్తాయి. ఈ రేపు రిజల్ట్ ఏ విధంగా వచ్చినా ఇంత హుందాగా మేము యాక్సెప్ట్ చేస్తాం వాస్తవ్ గారు. సరే అవన్నీ ప్రజా తీర్పు అవన్నీ మీ ఓకే కానీ ఇష్టాలు కాదు, నా ఇష్టాలు కాదు. రామ్ కుమార్ గారు నెక్స్ట్ పాయింట్ వస్తాయి. అవన్నీ ఓకే కానీ ఏంటి మీరు అటు ఇటు ఇద్దరితోనే మంత్రాలు జరుపుతున్నారంట. అదే దానికి చెప్తాను హుందాగా అన్నామని మళ్ళీ ఏదో మేమేదో డబల్ యాక్షన్ అవ్వని అనుకోకండి. మేము ఇందాకే చెప్పాం, ఆర్య వన్ సైడ్ దవగా వాళ్ళు మా దాకా వచ్చారు, మేము మాత్రం ఎప్పుడు పోలేదు, మాకు ఒక స్టాండ్ ఉంది. అసలు ఇంకొక విషయం చిన్న చెప్పాలండి, అంటే ఈ సోషల్ మీడియాలో రకరకాల పంపేస్తున్నారు. 2019లో మేము విడిపోయాం, 19లో విడిపోయాం, కానీ మేము ఎవరితోనూ గెలవలేదు, ఇక మేము ఇండివిజువల్ గా పోయాం. కానీ ఆ టైంకి ఏంటంటే మేము టీడీపీని ఓడించాలనుకున్నది వాస్తవం, మా ప్రత్యర్థి ఆ రోజు శత్రువు కాదు. సో మేము ఓడించలేము, ఓడించేవాడు ఎవడని మాతో ఉన్న వాళ్ళు మాలాంటి లైక్ మైండెడ్ పీపుల్ మా ఓట్లన్నీ కూడా వైసీపీకి వేశారు. మాట్లాడితే ఏదో డెసిమల్స్ చెప్తారు చూడండి, డెసిమల్స్ ఈ వైసీపీ మ్యూజిక్ డెసిమల్స్ చెప్తా ఉంటారు. మాకున్నది ఆ డెసిమల్స్ కాదు, కరుడు కట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ మా వెనకాలన్న వ్యవస్థలు చాలా ఉన్నాయి, ఒక ఆర్ఎస్ఎస్ కే లెక్కలేనని ఆ రోజు మీరు అన్నది నిజమేనండి. రామ్ కుమార్ గారు సంస్థల్లో ఉండేవాళ్ళు, ఒక్క నిమిషం వాస్తవ్ గారు 30 seconds అయినా, ఈ వ్యవస్థల్లో అనుబంధ సంస్థల్లో ఉండేవాళ్ళు లేకపోతే మమ్మల్ని ఇష్టపడేవాళ్ళు అంతా ఎంత పర్సంటేజ్ అని మళ్ళీ చెప్తే దాని మీద డిబేట్కి వెళ్తుంది. ఆ పర్సంటేజ్ పీపుల్ అంతా కూడా ఆ రోజు వైసీపీకి వెళ్ళింది, ఆ ఓట్ షేర్ అంతా కూడా. ఇప్పుడు ఈ వేళ ఆ ఓట్ షేర్ అంతా కూడా బ్యాక్ టు అవర్ బ్యాంక్, కూటమి బ్యాంక్ లోకి వచ్చింది. సో ఊరికే ఏమంటే ఎవరో తెంగరోళ్ళు కాదు, పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇస్ నాట్ ఎ చారిటీ ఆర్గనైజేషన్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ నెంబర్స్. మాకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందో మాకు ఎంత పడుతుందని తెలిసే మమ్మల్ని ఎవరైనా కలుపుకుంటారు. కానీ ఊరికైతే ఎవరు సీట్లు వాస్తవ్ గారు, విచ్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మా బలాలు తెలుసు, మా బలహీనతలు తెలుసు. మా బలాలు 99%, బలహీనత 1% ఉంటది. రకరకాల నేను కొందాగా చెప్తున్నాను కాబట్టి బయట వాళ్ళు అయితే వై నాట్ 170 అంటారు, అంటే 1% కూడా వాళ్ళకి లేవు బలహీనతలు అంటారు. రామ్ కుమార్ గారు నాది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు లాస్ట్ మినిట్ కాదు మీరే చెప్పండి చెప్పండి. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే మీ ప్రత్యర్థి తెలుగుదేశం. సో ఆ రోజు మీరు ఇందాక ఏదో చెప్పారు, అలాగే దేవుడి స్క్రిప్ట్లో ఫాలో అయ్యి మీరు కూడా అటు వెళ్ళిపోయి మీ ఓటింగ్ అంతా అటు పడింది అంటారా? దేవుడి స్క్రిప్ట్ ప్రకారం. దేవుడి స్క్రిప్ట్ అదే నేను చెప్పాను, దేవుడి స్క్రిప్ట్ కాదండి. ఆ రోజుకి ప్రత్యర్థులు ఎవరు ఆ రోజు ఇటా అటా అనుకున్న దాంట్లో వైసీపీ టీడీపీ అన్నారు. మా ఓటింగ్ ప్యాటర్న్ కూడా అంటే మేము కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఆ రోజున, కాబట్టి మాదంతా కూడా అంత స్లైడ్ అయిపోయింది అంటున్నాను. మాకు కనపడే 0.81 ఎంత చెప్తున్నారు కదా, అది మాత్రమే మా ఓటింగ్ కాదు.